మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 6 గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణలో భాగంగా పట్టణంలోని 9వ వార్డు చేతనపురి కాలనీ నందు మరియు పెద్దమ్మ కాలనీ యందు ఉదయం 8 గంటలకు ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ సభల్లో మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి గారి సందేశం చదివి వినిపించగా వెంకట గోపాల్ అభయహస్తం గ్యారంటీ పథకాల గురించి ప్రజలందరికీ వివరించడం జరిగింది. రాజు 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీల అమలు చేసి చరిత్ర సృష్టించింది మన ప్రభుత్వం. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి మహాలక్ష్మి. అందరికీ నమస్కారాలు. ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలన కొరకు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు. అందరికీ నమస్కారం. ఈ ప్రజాపాలన కార్యక్రమం వార్డు సభకు ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్ గారికి మరియు కమిషనర్ గారికి, ఎస్పీఎస్సీ గారికి, వార్డు సభ్యులందరికీ నమస్కారం. ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందున మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.